Hello students, welcome to PPS Academy. I am Pratap, Indian Polity faculty. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించి ప్రధానంగా మనకి 3 పేపర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ 3 పేపర్స్ అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది, అదేవిధంగా పేపర్ 2 అనేది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అని, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అని ఇలా మనకి 3 పేపర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అనేది మనకి 150 మార్క్స్కి అనేది ఉంటుంది, మెయిన్స్ అనేది 450 మార్క్స్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మనం టుడే ఈ యొక్క ఇండియన్ పాలిటీకి సంబంధించి సిలబస్ ప్రకారంగా ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనేది మనం చూస్తాం. మనకి పేపర్ 1లో కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రావడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం పేపర్ 1లో చూసుకున్నట్లయితే మనకి 10 to 15 మార్క్స్ అనేవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. పేపర్ 2లో అయితే ఏపీ హిస్టరీ సెక్షన్ ఏలో ఉంటే సెక్షన్ బిలో ఉండేటువంటి ఇండియన్ పాలిటీ నుండి 75 మార్క్స్ వరకు అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 85 to 90 మధ్యలో మన యొక్క ఇండియన్ పాలిటీ యొక్క స్కోప్ అనేది గ్రూప్ 2 ఎగ్జామ్లో ఉంది అని చెప్తున్నాం. అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఉండేటువంటి ఇండియన్ పాలిటీ అనేది ఏ విధంగా ఉంటాయి అనే లెసన్లు చూసే ముందు అసలు సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, ఆ సిలబస్ని మనం ఏ విధంగా ఫోకస్గా చదవాలి అనే విషయాన్ని ఈ క్లాస్లో మనం చూడడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఇండియన్ పాలిటీ యొక్క సిలబస్ అనేది మనం చూసుకున్నట్లయితే 7 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎన్ని యూనిట్స్గా డివైడ్ చేశారు? 7 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి 7 యూనిట్స్లో ఏ విధంగా మనం మార్కులు అనేది సాధించాలి, ఎక్కువ మార్క్స్ అనేది ఏ యొక్క యూనిట్ నుండి రావడం జరుగుతుంది, అసలు ఇండియన్ పాలిటీ అనేది ఎంత నుండి ఎంతవరకు అనేది ఇచ్చారు అనేది సిలబస్ మీద మనకి అవగాహన అనేది ఉండాలి. మనం ఏ ఎగ్జామ్ రాసినా సిలబస్ అనేది ప్రధాన పాత్ర అనేది పోషించడం అనేది జరుగుతుంది. మరి అటువంటి ప్రధాన పాత్రలో ఉండేటువంటి సిలబస్ యొక్క విశ్లేషణ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, 7 యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ మనకి నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం యొక్క అభివృద్ధి మరియు పరిణామ క్రమము యొక్క క్రమానుఘాతాన్ని వర్ణించండి అనేదే మనకేంటంటే ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి ఇష్యూస్. మరి ఈ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చేటువంటి ఇష్యూస్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇందులో మనకి అసలు బేసిక్స్ అనేది ఉండాలి. బేసిక్ అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనేది ఏ విధంగా మొదలయ్యింది అనే దాని నుండి, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ఒక పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులు వరకు అనేది ఫస్ట్ యూనిట్ మనకి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇంకా దీన్ని క్లియర్గా మనం మాట్లాడాలంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ వన్ ఏమొస్తుందంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ భాగం అనేది చూసుకున్నట్లయితే ఏమొస్తుందంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఏం మాట్లాడతామంటే ప్రజెంట్ ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉండేటువంటి చాలా విషయాలు అనేది బ్రిటిష్ వారి చట్టాల ద్వారా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి అటువంటి బ్రిటిష్ చట్టాలు అనేవి ఏ విధంగా ఉంది, ఒక సమతులమైనటువంటి రాజ్యాంగం లేని రోజుల్లో భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించారు అనే అంశాన్ని మనం ఈ యొక్క భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ భారత రాజ్యాంగము అనేది భారతీయులకి బ్రిటిషర్స్ స్వతంత్రం అనేది ఇచ్చిన తరువాత భారతదేశం రాజ్యాంగాన్ని ఏ విధంగా లిఖించుకుంది, దాన్నే మనం రాజ్యాంగ పరిషత్ అనేది చూడడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్ అంటే భారతదేశం బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి స్వతంత్రం ద్వారా రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించుకోవడం అనేది జరిగింది, మేకింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది అనేదే మనకి ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో సెకండ్ చాప్టర్ కింద చదువుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రభుత్వం,
భారత రాజ్యాంగంలో దృఢ అదృఢ రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర సమైక్య లక్షణాలు, ఇలా చూసుకుంటూ పోతే భారతదేశానికి ఒక 15 నుండి 16 లక్షణాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. మరి భారతదేశం యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనకి ఈ థర్డ్ పాయింట్ కింద చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్, భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక గురించి రావడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఏంటి? ప్రవేశిక ఏంటి అంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి సమగ్ర సారాంశం మొత్తం కూడా ప్రవేశికలో మిళితమై ఉండడం అనేది జరిగింది. మరి అటువంటి ప్రవేశిక ఏం చెప్తుంది? అసలు ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో భాగమా కాదా అనేటువంటి విషయాన్ని ఈ ఫోర్త్ వన్లో మనం ప్రవేశికలో చూస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క భారత భూభాగం గురించి మనం మాట్లాడతాం. భారతదేశం యొక్క భారత భూభాగం గురించి మాట్లాడతాం. ఇక్కడ నుండి మనకి బేసిక్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోతుంది. అంటే ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, ఆ ఫౌండేషన్ అనేది ప్రవేశిక వరకు అనేది మనం చూస్తాం. ఇక్కడ నుండి మనకి ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా భారత రాజ్యాంగంలో ప్రజెంట్ 450 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అటువంటి 450 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్ స్ట్రక్చర్ అనేది మనకి ఈ భారత భూభాగము అనేటువంటి లెసన్ నుండి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి భారత భూభాగం తర్వాత పౌరసత్వము, భారత భూభాగం తర్వాత పౌరసత్వము. ఒక ఇండియన్ పర్సన్ ఒక ఇండియన్ సిటిజన్గా చెప్పుకోవాలి అంటే ఎటువంటి ఈ యొక్క లక్షణాలను కలిగి ఉండాలి? అసలు పౌరసత్వం అనేది భారతదేశంలో ఎప్పుడు చట్టం చేశారు? పౌరసత్వానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అనేవి చెప్తున్నాయి అనేది మనం ఈ పౌరసత్వం అనేటువంటి లెసన్లో చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు. సెవెంత్ వన్ మనకి ప్రాథమిక హక్కులు. పౌరుడికి ఉండేటువంటి రాజ్యము ప్రసాదించేటువంటి హక్కుల్నే మనకి ప్రాథమిక హక్కులుగా చెప్తున్నాం. మరి అటువంటి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో థర్డ్ పార్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. మరి అటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఎటువంటి స్వేచ్ఛ స్వతంత్రాల్ని పొందుతుంది అనేది మనం ఈ లెసన్ ద్వారా చూస్తాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ప్రభుత్వము ఒక సంక్షేమ రాజ్యాంగాన్ని లేదా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎటువంటి సూత్రాల్ని ప్రతిపాదించింది అనే అంశాన్ని మనం ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటి లెసన్లో చూస్తాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రాథమిక విధులు. నెక్స్ట్ వన్ మనకి ప్రాథమిక విధులు. ఒక పౌరుడికి హక్కులు మరియు కొన్ని సూత్రాలతో పాటు కొన్ని బాధ్యతలను కూడా భారతదేశంలో నిర్వర్తించవలసి వస్తుంది. మరి అటువంటి బాధ్యతల గురించి ఒక పౌరుడి యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి, ప్రజల పట్ల, కుటుంబం పట్ల, సొసైటీ పట్ల ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రాథమిక విధులు అనే అంశం ద్వారా నేర్చుకుంటాం. అదేవిధంగా 10th వన్ ఏకకేంద్ర లక్షణాలు అనే అంశం అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్లో భాగంగా 10 సబ్ టాపిక్స్ అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఈ 10 సబ్ టాపిక్స్ కూడా టోటల్గా మనకి ఎందులో ఇంక్లూడ్ అయి ఉంటాయంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ నడచాలి అంటే ఈ 10 టాపిక్స్ కూడా మనకి అవసరము. ఈ 10 టాపిక్స్ అనేది మనం చదివితేనే నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. బేసిక్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఫండమెంటల్ నుండే అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లెసన్స్ 10 కూడా మనకి ఈ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఉండడం జరుగుతుంది. మన లెసన్స్ కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనేటువంటి లెసన్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ యూనిట్, అంటే పాలిటీ సిలబస్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాం. మరి సెకండ్ యూనిట్ ఏం మాట్లాడుతున్నాం? స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది మనం చూస్తాం. ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం చూడాలి అంటే అసలు సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, మనకి స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశ రాజ్యాంగాల్ని పరిశీలించినట్లయితే గవర్నమెంట్ బాడీ అనేది 3 స్ట్రక్చర్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది.
ఏంటి ఆ 3 స్ట్రక్చర్స్ అంటే, ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ లెజిస్లేటివ్, థర్డ్ వన్ జ్యుడిషియరీ అనేది 3 స్ట్రక్చర్గా ఉండడం అనేది జరుగుతుంది. మరి అటువంటి గవర్నమెంట్లో ఉండేటువంటి ఈ 3 సెక్టార్లో, ఈ 3 స్ట్రక్చర్లో ఫస్ట్ స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్. ఈ లెజిస్లేటివ్ అంటే ఏమొస్తుంది, సెంట్రల్లో లెజిస్లేటివ్ అంటే మనకి పార్లమెంటు అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే పార్లమెంటు అనే దాంట్లో లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అనేది చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అదేవిధంగా జ్యుడిషియరీ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు. ఇలా కేంద్రంలో ఉండేటువంటి లెజిస్లేటివ్ బాడీ గురించి, కేంద్రంలో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి, కేంద్రంలో ఉండేటువంటి జ్యుడిషియరీ బాడీ గురించి. అదేవిధంగా భారతదేశంలో కేంద్రంలో ఏ విధంగా అయితే పార్లమెంటరీ సిస్టాన్ని ఇండియా ఫాలో అవుతుందో, స్టేట్లో కూడా అదే పార్లమెంటరీ సిస్టాన్ని ఫాలో అవుతుంది. అంటే కేంద్రాన్ని మనం చూసుకునేటప్పుడే అట్ ద సేమ్ టైం స్టేట్లో కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, అదే విధంగా చూసుకున్నట్లయితే జ్యుడిషియరీ బాడీ గురించి అనేది చూస్తాం. అలా భారతదేశం యొక్క భారత ప్రభుత్వ నిర్మాణం గురించి మనకు ఉండేదే ఏంటంటే ఈ సెకండ్ యూనిట్ అనేది ఉంటుంది. భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం. ఇక్కడ భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం అంటే ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే రాష్ట్రపతి గురించి, పార్లమెంటు గురించి, పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్సు మరియు లోక్సభ, రాజ్యసభ వాటిని ఏ విధంగా ఆమోదిస్తాయి, భారతదేశంలో ప్రభుత్వంలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పాత్ర ఎటువంటిది అనేది కేంద్రంలో చూస్తాం. మరి రాష్ట్రానికి వచ్చినప్పుడైతే రాష్ట్రంలో ఏముంటుంది మనకి అంటే అసెంబ్లీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ అసెంబ్లీలో విధానసభ, విధాన పరిషత్ ఉంటుంది. అందులో ప్రవేశపెట్టే బిల్లులు ఏంటి, అవి ఏ విధంగా ఆమోదం పొందుతాయి, అసలు లెజిస్లేటివ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కేంద్రంలో హైకోర్టు, కేంద్రంలో సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది, స్టేట్లో హైకోర్టు అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ గురించి నేర్చుకుంటాం. ఇది మనకి సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి అంశము. ఇక థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి శాసన కార్యనిర్వాహక మధ్య అంటే శాసన కార్యనిర్వాహక యొక్క అధికారాల గురించి అని ఇవ్వడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్య చాలా విషయాల్లో ఏమొస్తుందంటే వివాదాస్పదం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వివాదాలు చోటుకు చేసుకోకుండా కేంద్రంలో కేంద్ర జాబితాలో ఉండే విషయాలు, రాష్ట్రాల్లో రాష్ట్ర జాబితాలో ఉండే విషయాలు, వీళ్ళిద్దరికీ ఉమ్మడి జాబితాలో ఉమ్మడిగా ఉండే విషయాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కేంద్ర విషయాల్లో రాష్ట్రాలు కానీ, రాష్ట్ర విషయాల్లో కేంద్రం కానీ తలదూర్చకుండా కొన్ని సెక్షన్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అంటే అధికారాల్ని విభజించడం అనేది జరిగింది. చూడండి, ఇటీవల కాలంలో మనకి వ్యవసాయ బిల్లు గురించి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక అమెండ్మెంట్ అనేది పాస్ చేసింది, అంటే ఒక చట్టము అనేది చేసింది. అసలు అగ్రికల్చర్ ఇష్యూ అనేది మనకి ఎందులో ఉంటుంది, స్టేట్ ఇష్యూ అగ్రికల్చర్. 254 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రంలో ఉండేటువంటి అంశాలు అనేవి ఉంటాయి, అదేవిధంగా కేంద్రంలో కొన్ని అంశాలు అనేవి ఉంటాయి. మరి అటువంటి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉండేటప్పుడు కేంద్రము అనేది దాని గురించి ఈ యొక్క కలగ చేసుకోకూడదు. కానీ కేంద్రం ఏం చెప్తుంది, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మా యొక్క కేంద్ర రంగంలోకి వస్తుంది కాబట్టి మేము దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బిల్లులు అనేవి ప్రవేశపెట్టాము అని చెప్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో అంటే ఏదైనా ఒక విషయంలో సెంట్రల్కి సంబంధించి కానీ స్టేట్కి సంబంధించి కానీ వివాదాలు వచ్చేటప్పుడు ఆ సెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇంప్లాక్ట్ అవుతాయి, అసలు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏమున్నాయి అనేది మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అనేటువంటి లెసన్లో మనం చూస్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ యూనిట్ కూడా మనకి ఏంటంటే థర్డ్ యూనిట్లో భాగంగానే చెప్తాం మనం. ఏంటి ఫోర్త్ యూనిట్ అని చూసుకున్నట్లయితే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అండ్ కమిటీస్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి కమిటీల గురించి అనేది మనకు ఫోర్త్ యూనిట్ చెప్తుంది. ఏంటి ఆ కమిటీలు అంటే సర్కారియా కమిటీ,
రాజ్మన్నర్ కమిటీ, ఎంఎం పూంచి కమిటీ, అదేవిధంగా మెమోరాండం, పశ్చిమ బెంగాల్ యొక్క మెమోరాండం కమిటీ. ఇలా భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వాటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలని కొన్ని కమిటీస్ అనేది వేయడం అనేది జరిగింది. మరి ఆ కమిటీలో ఉండేటువంటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేదే మనకేంటంటే ఈ 4th యూనిట్ గురించి చెప్తున్నాం. దీన్నే మనం సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ కమిటీస్ గురించి మనకు చెప్పేదే ఏంటంటే 4th యూనిట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 5th యూనిట్. ఈ 5th యూనిట్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి అనే 5వ యూనిట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి లోకల్ బాడీస్ అనేది కూడా ఇందులోకే రావడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉండేటువంటి అమెండ్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంది మనకు చూడండి. జనరల్ మెజారిటీ అని, సింపుల్ మెజారిటీ అని కూడా దాన్నే అంటారు. అదేవిధంగా అబ్సల్యూట్ మెజారిటీ అని, అదేవిధంగా సంపూర్ణ మెజారిటీ అని, ఇలా చాలా రకాలైనటువంటి మెజారిటీలు ఉన్నాయి. అసలు ఆ మెజారిటీలు అనేవి ఏ రకమైనటువంటి విషయాలు అనేవి అమెండ్మెంట్ చేస్తాయి, అసలు అమెండ్మెంట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అనేది మనం ఈ 5th యూనిట్లో చూస్తాం. ఇందులో భాగంగానే లోకల్ బాడీస్ అనేసి కూడా ఉంటుంది. స్థానిక సంస్థలు అంటాం. ఈ స్థానిక సంస్థలు అంటే ఏమిటి, స్థానిక సంస్థల డెవలప్మెంట్ కోసం హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏం జరిగాయి, స్థానిక సంస్థల గురించి వచ్చినటువంటి కమిటీస్ ఏంటి, బల్వంతరాయ్ మెహతా కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, అదేవిధంగా ఈ యొక్క బ్లాక్ వ్యవస్థ మీద వచ్చినటువంటి కమిటీలు ఏంటి, అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి ఒకప్పుడు స్థానిక సంస్థలు అనే అంశం అనేది లేదు. ఇది ఏ అమెండ్మెంట్స్ ద్వారా చేర్చారు, ఎవరు ప్రధానమంత్రి కాలంలో చేర్చారు, అందులో ఉండేటువంటి అమెండ్మెంట్స్ ఏంటి అనేది మన యొక్క 5th యూనిట్లో భాగంగా చెప్తాం. దీన్నే మనం అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం 6th యూనిట్. ఈ 6th యూనిట్లో ఇండియన్ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడతాం. భారతదేశము రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాం. ఏంటి భారతదేశము రాజకీయ పార్టీలు, భారతదేశము రాజకీయ పార్టీ వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశం ఏకపార్టీ వ్యవస్థ కలిగి ఉందా, భారతదేశం ద్విపార్టీ వ్యవస్థ కలిగి ఉందా, లేదా భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థ కలిగి ఉన్నదా, అదేవిధంగా ప్రాంతీయవాదము అంటే ఏంటి, ఉప ప్రాంతీయవాదము అంటే ఏంటి, భారతదేశంలో రాజకీయ పార్టీలు అనేది ఏంటి, ఎన్నికల సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఇండియన్ పొలిటికల్ పార్టీస్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది మనకి 6th యూనిట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక 7th యూనిట్. 7th యూనిట్లో మనకి వెల్ఫేర్ మెకానిజం గురించి మాట్లాడతాం. వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగము అంటున్నాం. ఏంటి సంక్షేమ యంత్రాంగం అంటే, భారతదేశంలో వెనుకబడినటువంటి తరగతుల వారు ఉంటారు. ఈ వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి ప్రత్యేక కమిషన్లు అనేది ఏర్పాటు చేశారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ అని. కేంద్రంలో ఏ విధంగా అయితే కమిషన్స్ ఉన్నాయో రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా సమాచార హక్కు కమిషన్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళా కమిషన్, మైనారిటీ కమిషన్, అదేవిధంగా లోక్పాల్, లోక్యుక్త అనేటువంటి మొదలైనటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే వెల్ఫేర్ మెకానిజంలో ఉంటాయి. సంక్షేమ యంత్రాంగం, ఏ దేశంలో అయితే వెనుకబడినటువంటి వర్గాల్ని ఆ యొక్క రాజ్యము అనేది సంరక్షిస్తుందో ఆ రాజ్యాన్ని మనం సంక్షేమ రాజ్యం అంటాం. అటువంటి సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే భారతదేశంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి తరగతుల్ని సంరక్షించే బాధ్యత రాజ్యానికి అనేది ఉంది. రాజ్యం అంటే ప్రభుత్వానికి అనేది ఉంది. మరి అలా రక్షించాలి అంటే వాటి మీద ప్రత్యేక కమిషన్లు ఉండాలి. ఇప్పుడు మహిళలకి ఏవైనా చూసుకున్నట్లయితే ఏవైనా అత్యాచారాలు కానీ లైంగిక సంబంధాలు వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి మహిళా కమిషన్ ద్వారా సంరక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి సమాచారాన్ని కోరాలి అంటే సమాచార హక్కు చట్టం ద్వారా తమ సమాచారాన్ని పొందుతాడు. ఎవరైనా మానవుల యొక్క ఉల్లంఘన అనేది జరిగితే మానవ హక్కుల కమిటీ ద్వారా పొందుతారు. ఏమైనా అవినీతి నిరోధక అనేది చోటు చేసుకుంటే లోక్పాల్, లోక్యుక్త అనేటువంటి సంస్థలు అనేవి పనిచేస్తాయి. ఇలా భారతదేశం అనేది సంక్షేమ రాజ్యాంగంగా, సంక్షేమ దేశంగా వర్ధిల్లాలి అంటే ఈ సంక్షేమ యంత్రాంగము వెల్ఫేర్ మెకానిజంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అనేది మనం చేసుకుంటాం. ఇది మనకి టోటల్గా 7 యూనిట్స్ 75 మార్క్స్కి పేపర్ 2లో మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఇలా పేపర్ 2లో ఉండేటువంటి 75 మార్క్స్తో పాటు పేపర్ 1లో కూడా మనకు ఇచ్చాడు భారత రాజ్యాంగం విహంగ వీక్షణము అనేది.
మరి అందులో కూడా ఒక 10 or 15 మార్క్స్ వరకు వచ్చే ఉంటాయి. కాబట్టి టోటల్గా గ్రూప్ 2లో ఇండియన్ పాలిటీ యొక్క స్కోప్ ఎంత ఉంటుంది అంటే 80 to 90 మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ 450 మార్కుల్లో 80 నుండి 90 మార్కులు అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి సిలబస్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఈ సిలబస్ ప్రకారంగా ఒక్కొక్క లెసన్ని మనం చూసుకుంటూ పోతాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది మనకి సిలబస్.